మీకు అందరికీ తెలుసు కదా, కర్మ అనేది ఒక్కొక్కసారి కామెడీలు చేస్తుంది, ట్రాజడీ చూపిస్తుంది, షాకులు ఇస్తుంది. సో ఈ మూడింటిని కలిపి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అది చూపిస్తాను నేను. చూసిరు కదా, రోడ్డు మీద ఒక ఆవు పోతుంది. ఆ ఆవుని ఒక కుక్క గరిచింది. అయితే ఈ ఆవు ప్రేమికుడు ఎవరైతే వెనకాల నుంచి వచ్చిండో ఆయన కుక్కను కొట్టిండు. ఆ కుక్క స్పృహ తప్పి పడిపోయింది. ఇంకొక ఆయన వచ్చి ఈయన కుక్క ప్రేమికుడు అన్నట్టు ఈ కుక్కని కొట్టిన ఆయనతో లొలి పెట్టుకుంటుండు. ఏందా నువ్వు మనిషివేనా, కుక్కను ఎందుకు కొట్టినవు అని చెప్పి. అంతలోపు ఆ కుక్కకి స్పృహ వచ్చింది. అది లేవంగానే ఇమీడియట్గా ఆ కుక్క కోసమే కొట్లాడుతున్నాయని గట్టి గరిచింది. ఎంత గట్టి గరిచిందంటే ఓ ముగ్గురు పట్టుకొని పీకుతున్నా కూడా వదులుతలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే అనిపిస్తుంది మనుషులకి ఇటు జంతువులకి మధ్యలో ఏదైనా డిఫరెన్స్ ఉంది అని అంటే విచక్షణ అని. ఆ కుక్కను కూడా అది వెనకకు తిరిగి చూసింది ఎవరు కొట్టిర్రు నన్ను అని చెప్పేసి. కానీ అది స్పృహ వచ్చి లేచిన తర్వాత మరి దాని దిమాగ్ పని చేయలేదో ఏందో చూసుకోలేదో కానీ ఎవరు దొరికితే అలవాటేసింది అన్నట్టు.